సంక్రాంతి అనగానే మనకు గుర్తొచ్చేది ఒక్కటే. గొబ్బెమ్మల సందడి, కోడిపందాల హడావిడి, రంగురంగుల ముగ్గులు, థియేటర్‌లో సినిమాలు చేసే రచ్చ. ప్రతి ఏడాదిలాగే ఈ సంక్రాంతికి కూడా వెండితెరపై పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు రెడీగా ఉన్నాయి. జనవరి 9 నుంచే థియేటర్లు ఫుల్ హౌసులతో దద్దరిల్లబోతున్నాయి. మరి ఈసారి బాక్సాఫీస్ దగ్గర గెలుపు గుర్రం ఎవరు? ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతున్న 6 సినిమాలు ఏమిటో ఒక్కొక్కటిగా చూద్దాం. ఈ సంక్రాంతికి థియేటర్‌లో సందడి చేయడానికి రెడీగా ఉన్న సినిమా శర్వానంద్, సంయుక్త మీనన్, సాక్షి వైద్య నటించిన 'నారీ నారీ నడుమ మురారి'. ఈ సినిమా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కానీ రిలీజ్ డేట్ కంటే ముందే టీజర్‌తోనే మంచి బజ్ క్రియేట్ చేసింది. టీజర్‌లో వెన్నెల కిషోర్ అడిగే డైలాగ్ గుర్తుందా? ఇంత కాంపిటీషన్‌లో కూడా నీ ఎంట్రీ అవసరమా? దానికి శర్వానంద్ ఇచ్చే రిప్లై, ప్రతి పండక్కి పని అయింది కదా సార్. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, ఈ ధైర్యం సినిమా కంటెంట్ మీద లేక సంక్రాంతి సెంటిమెంట్ మీద? అది మాత్రం సినిమా చూశాకే తెలుస్తుంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ సినిమా 2023లో సూపర్ హిట్ అయిన సామజవరగం మేకర్స్ నుంచి రావడం. అందుకే ఆడియన్స్‌లో అంచనాలు కూడా గట్టిగానే ఉన్నాయి. ఇది ఒక రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్. కాలేజ్ డేస్‌లో శర్వానంద్ మాజీ గర్ల్ ఫ్రెండ్ అయిన సంయుక్త మీనన్, ఇప్పుడు అతను తన ప్రెజెంట్ గర్ల్ ఫ్రెండ్ సాక్షి వైద్య పనిచేస్తున్న కంపెనీలో టీమ్ లీడర్‌గా రావడం, ఆ ముగ్గురి మధ్య జరిగే సన్నివేశాలే సినిమాకి మెయిన్ హైలైట్‌గా ఉండబోతున్నాయి. దీనికి తోడు సుదర్శన్, నరేష్, సునీల్, వెన్నెల కిషోర్ లాంటి స్ట్రాంగ్ కామెడీ టీం ఉండటంతో ఈ సంక్రాంతికి ఇది ఒక ఫుల్ లెంగ్త్ కామెడీ పండగలా ఉండబోతోంది. గతంలో కూడా సంక్రాంతి శర్వానంద్‌కి బాగా కలిసొచ్చింది. 2016లో ఎక్స్‌ప్రెస్ రాజా, 2017లో శతమానం భవతి అద్భుతమైన విజయాలు సాధించాయి. ఇప్పుడు అదే సంక్రాంతి సెంటిమెంట్ మరొకసారి వర్కౌట్ అయితే, గత 6, 7 ఏళ్లుగా ఒక సాలిడ్ హిట్ కోసం వెయిట్ చేస్తున్న శర్వానంద్‌కి 'నారీ నారీ నడుమ మురారి' ఒక స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ మూవీ అవుతుంది. ఈ సంక్రాంతికి జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మరో ఇంట్రెస్టింగ్ మూవీ 'అనగనగా ఒక రాజు'. ఈ సినిమాలో యంగ్ టాలెంట్ అయిన నవీన్ పులిశెట్టి హీరోగా నటించగా, హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి కనిపించబోతోంది. ఈ సినిమా మొత్తం రాజుగారు అంటే నవీన్ పులిశెట్టి పెళ్లి చుట్టూనే తిరుగుతుంది. పెళ్లి ఎలా అవ్వబోతున్నది అన్నదే మెయిన్ పాయింట్. ఇంకా చెప్పాలంటే ఇది ఫుల్ వన్ మ్యాన్ షో లాగా ఉండబోతోంది. మొదట ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రీలీలని అనుకున్నారు. కానీ డేట్స్ క్లాష్ అవ్వడంతో ఆమె ప్లేస్‌లో మీనాక్షి చౌదరి ఎంట్రీ ఇచ్చింది. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, నవీన్ పులిశెట్టి కెరీర్‌ని టాప్ గేర్‌లో పెట్టిన జాతిరత్నాలు టైప్ కామెడీనే ఈ సినిమాలో కూడా ట్రై చేసినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. మరి 'అనగనగా ఒక రాజు' కూడా జాతిరత్నాల రేంజ్‌లో ప్రేక్షకుల్ని అలరిస్తుందా లేదా తెలుసుకోవాలంటే ఈ సంక్రాంతికి థియేటర్స్‌కి వెళ్లాల్సిందే. ఈ సంక్రాంతికి మాస్ మహారాజా రవితేజ నుంచి మరో ఎంటర్‌టైనింగ్ మూవీ రాబోతోంది. అదే 'భర్త మహాశైలకు విజ్ఞప్తి'. జనవరి 13న గ్రాండ్‌గా రిలీజ్‌కు సిద్ధమైన ఈ మూవీ పూర్తిగా కామెడీ జోనర్‌లో తెరకెక్కింది. ఈ మూవీలో రవితేజ ఆషికా రంగనాథ్‌తో కనెక్ట్ అయ్యి చేసిన ఒక చిన్న తప్పు అతని భార్య అయిన డింపుల్ హైతీకి ఎక్కడ తెలిసిపోతుందోనని భయపడుతూ ఉంటాడు. ఇద్దరిని ఎలా మేనేజ్ చేయాలి, ఇద్దరికీ ఎలా న్యాయం చేయాలి అన్న డైలమాలో పడి సమాధానం దొరకక అందరినీ అడుగుతూ తిరిగే క్యారెక్టర్లో రవితేజ కనిపించబోతున్నారు. టీజర్, ట్రైలర్ చూసిన తర్వాత ఒక్క విషయం మాత్రం క్లియర్. ఇది ఫుల్ క్లాసికల్ కామెడీ. ఎలాంటి మాస్ ఎలివేషన్స్ లేకుండా న్యాచురల్ హ్యూమర్తో నవ్వులు పూయించేందుకు మూవీ రెడీగా ఉంది. ఈ సినిమాలో స్టార్ కమెడియన్స్ వెన్నెల కిషోర్ మరియు సునీల్ కూడా కీలక పాత్రలో ఉన్నారు. రవితేజ, సునీల్ కాంబినేషన్ అంటేనే మనకు గుర్తొచ్చేది దుబాయ్ సీన్ కామెడీ. మరి ఈసారి వీళ్ళు మనల్ని ఎంతలా నవ్విస్తారో తెలుసుకోవాలంటే సినిమా థియేటర్లో చూడాల్సిందే. ఈ లిస్ట్లో సంక్రాంతికి రాబోతున్న మరో సినిమా మన మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన 'మనశంకర వరప్రసాద్ గారు'. జనవరి 12న ఈ సినిమా థియేటర్లో విడుదలై సంక్రాంతి సందడిని మరింత పెంచబోతోంది. ఈ సినిమాలో గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, అల్లుడా మజాకా టైప్ వింటేజ్ మెగాస్టార్ని మళ్ళీ చూడబోతున్నాం. ఈసారి బాస్ పాత్ర ఇంకా పవర్ఫుల్. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, రా ఏజెంట్. ట్రైలర్ చూస్తేనే అర్థమైపోయింది. కామెడీతో నవ్వులు, ఫైట్స్తో విజిల్స్, ఎలివేషన్స్తో గూస్ బంప్స్ అన్నీ కలిపి ఈ సినిమా ఒక ఫుల్ మీల్ ఎంటర్‌టైనర్లా ఉండబోతోంది. అనిల్ రావిపూడి గారి కామెడీకి చిరంజీవి గారి టైమింగ్ కలిస్తే థియేటర్లో నవ్వులు ఖాయం. మరింత స్పెషల్ ఏంటంటే, వెంకటేష్ గారు గెస్ట్ రోల్లో యాక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే మీసాల పిల్ల సాంగ్ యూట్యూబ్ని ఊపేస్తోంది. దానికి తోడు ఎప్పుడూ ప్రమోషన్స్‌కి దూరంగా ఉండే నయనతార ఈసారి ఫుల్‌గా ప్రమోషన్స్‌లో కనిపించడం, ఇవన్నీ చూసిన తర్వాత ఒకటే మాట, ఈసారి
మన బాస్ సంక్రాంతికి రఫ్ ఆడించడమే కాదు, బాక్సాఫీస్ దగ్గర హిట్ కొట్టి పండగ చేయించబోతున్నాడు. ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మరో సినిమా దళపతి విజయ్ నటించిన జననాయకుడు. ఈ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు ప్రధాన కారణం ఒక్కటే, తమిళనాడు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయ్ ఇదే తన చివరి సినిమా అని అధికారికంగా ప్రకటించడమే. అయితే తాజాగా విడుదలైన ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమా మన బాలకృష్ణ గారు నటించిన భగవంత్ కేసరి మరియు లెజెండ్ కాంబినేషన్లా అనిపిస్తుంది. సినిమా ఫస్ట్ హాఫ్లో భగవంత్ కేసరి తరహాలో కూతురు సెంటిమెంట్, సెకండ్ హాఫ్లో లెజెండ్ స్టైల్లో రాజకీయాలు, సమాజ మార్పు కోసం. మరి ఈ సినిమా విజయ్ రాజకీయ కెరీర్కు ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాలి. ఈ సినిమా వాస్తవానికి జనవరి 9న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ సెన్సార్ బోర్డు అప్రూవల్ రాకపోవడంతో మేకర్స్ రిలీజ్ డేట్ని వాయిదా వేశారు. మరి ఈ సినిమా సంక్రాంతికి వస్తుందో లేదా ఇంకా ఆలస్యం అవుతుందో చూడాలి. ఈ సంక్రాంతికి ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి రెడీ అవుతున్న మరో భారీ సినిమా మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు నటించిన రాజాసాబ్. మారుతి డైరెక్షన్లో వస్తున్న ఈ హర్రర్ ఫ్యాంటసీ మీద ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. బాహుబలి, సలార్, కల్కి లాంటి సినిమాల నుంచి పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన ప్రభాస్ ఇమేజ్ను ఈ సినిమాలో మారుతి ఎలా ప్రజెంట్ చేశాడన్నదే ఇప్పుడు అందరి ఆసక్తి. ప్రభాస్ను పూర్తిగా డిఫరెంట్ షేడ్లో చూపించబోతున్న సినిమా ఇది. విజువల్స్, గ్రాఫిక్స్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా చాలా అద్భుతంగా తెరకెక్కించినట్టు మనకు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. ఇక రిలీజ్ విషయానికి వస్తే జనవరి 9న గ్రాండ్గా థియేటర్లోకి రాబోతోంది రాజాసాబ్. ఈ సినిమాలో ప్రభాస్ ఇద్దరు హీరోయిన్లు కావాలనుకుంటే మారుతి ఏకంగా 3 హీరోయిన్లను పెట్టారు. ప్రభాస్ని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా హర్రర్ కామెడీ స్క్రిప్ట్ రెడీ చేసిన మారుతి తాను గతంలో తెరకెక్కించిన ప్రేమ కథా చిత్రంలా బ్లాక్ బస్టర్ ఇస్తాడో లేదో చూడాలి. ఈ సంక్రాంతికి రాబోతున్న 6 సినిమాల్లో మీరు ఏ సినిమా కోసం ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు? ఏ సినిమాకి థియేటర్కి వెళ్ళాలనుకుంటున్నారు? కింద కమెంట్స్ రూపంలో తెలపండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి సినిమా అప్డేట్స్, ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.